ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవముగల దేవుని మాట 46వ కీర్తన 7వ చరణం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ కీర్తనలో 1వ వచనం 2 సార్లు కనిపిస్తుంది. 7 మరియు 11వ చరణాల్లో ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించి ఎర్ర సముద్రం దాటించిన సంగతిని కీర్తనాకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగునే యాకోబును క్షమించి ప్రేమించిన దేవుడు అని గ్రహిస్తూ ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ అటువంటి దేవుడు మనకు తోడుగాను ఆశ్రయముగా ఉన్నాడని ఎంతో నిశ్చితతో స్థిరమైన నమ్మకంతో ఈ మాటలను కీర్తనాకారుడు వ్యక్తపరచడం ఈ 46వ కీర్తనలో మనం చూస్తాం. కనుక గాఢాంధకార లోయలో మనము సంచరించాల్సి వచ్చిన ఏ అపాయమునకు భయపడకూడదు. మన కష్టాలు, మన బాధలు, అవమానాలు, నిందలు ఎన్ని మనకు ఎదురైనప్పటికీ ఆయన మనకు తోడుగా ఉన్నాడని మనం మర్చిపోకూడదు. నిన్ను ఎన్నడూ విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించే మన తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మనలను నిత్యము తన చేతులు చాచి హత్తుకుని సంరక్షించి స్థిరమైన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. అందుచేత నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయన తట్టు తిరుగు, ఆయనను చూడు, ధైర్యం కలిగి జీవించు. ఉదయకాల సమయంలో దేవుడి మాటలను మనందరి హృదయాల్లో ఫలింపచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సైన్యములకు అధిపతియగు మా దేవా, మాకు ఆశ్రయమై మాకు తోడుండి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. మీరు ఎంత మహత్యము గల దేవుడో అన్న సంగతిని, ఆ సత్యాన్ని మేము తెలుసుకుని మీరు ఏమై ఉన్నారో అని గ్రహించి ప్రభువా, మా శ్రమలలో ధైర్యం కలిగి జీవించటానికి మీ శక్తిని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.